క్రీస్తు సంఘము నిజమైన సంఘము, పరలోకానికి ఇది ఏ మార్గము. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేసుకొని వాక్య భావనకు వెళ్తాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామమును బట్టి ఈ గతించినటువంటి కాలమంతా కూడా కృపాక్షేమములు మా మీద ఉంచి ఈ సన్నిధానంలో ఈ విధంగా ఆనందించి సంతోషించే భాగ్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మరొకసారి నీకే స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. చేరువచ్చినటువంటి తండ్రి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయినా. మరి ఒక సమయంలో తండ్రి ఇంతవరకు ఆడలకు మహిమపరచబడి ఉండగా, మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా మరి ధ్యానం చేయబోయేటువంటి అంశంలో మీ సన్నిధిని మాతో ఉంచండి. నీ యొక్క ఆత్మ నడిపింపులో మేము ముందుకు సాగినట్లుగా, నీ యొక్క వాక్య భాగంలో తండ్రి మా యొక్క ధ్యానము ఆలోచన కలగలుగునట్లుగా నీ కృపా సహాయం దయచేయండి. నిలువ వ్యక్తులను మీ ఆధీనంలో ఉంచుకునండి. వాక్యంలో ఏదైతే వ్రాయబడి ఉన్నాయో వాటిని మాత్రమే మేము గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆ ప్రకారంగా జీవించి నామానికి మహిమను చేయడానికి నీ కృపా సహాయం దయచేయండి. మరి ఆన్లైన్ లో యూట్యూబ్ ద్వారా చూసినటువంటి మా సహోదరులను అందరిని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మా ప్రభువా యొక్క అనేక మంది ఈ యొక్క వాక్యం విన్నట్లుగా ప్రభువా మా యొక్క తండ్రి సహోదరులు ఆ యొక్క ఆసక్తిని కలుగజేసి ప్రభువా అందరికీ చేరినట్లుగా మీరే ప్రభువా సహాయం దయచేసి అందరికీ చేరినట్లుగా తండ్రి సహాయపడినట్లుగా సహాయం దయచేయమని ఈ యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చూపించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో యేసు గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా అనేటువంటి అంశంలో గత ఆదివారం మనము కొన్ని విషయాలను ధ్యానం చేసుకొని ఉన్నాం. యేసు గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా? వాస్తవానికి ఈ పాఠము మనము ఆలోచించడానికి గల కారణము మొన్న ఆదివారమే మనము ఆ కారణాన్ని చూసాం. ఎందుకంటే లోకంలో చాలా మంది క్రైస్తవేతరులు మరి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కల్పితం మాత్రమే, ఆయన పుట్టినవాడు కాదు, ఆయన దేవుడి కుమారుడు కాదు, ఆయన కల్పింపబడినటువంటి వ్యక్తే మాత్రమే అని మరి నమ్మేవారు, బోధించేవారిని మనం చూస్తున్నాం. కనుక అలాంటి వారి గురించి ఈ పాఠం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గతించినటువంటి వారము మనము క్రీస్తు ప్రవచనాత్మకమైనటువంటి రుజువులతో కూడినటువంటి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు అని ప్రవచనాత్మకంగా మనం గమనించాం. అయితే మరి లోకంలో ఎంతో మంది మరి క్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే కాదు, క్రీస్తు ఈ లోకానికి రాకముందు కూడా అనేక మంది మరి దేవుడు లేడని నమ్మేటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు, జీవించారు. అలాంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యము చాలా చోట్ల రాయబడింది. అందులో కొన్నింటిని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడము కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దుష్టుని యొక్క గుణం ఏంటి అంటే పొగరు. దుష్టుని యొక్క గుణం ఏంటి అంటే పొగరు, గర్వము అంటూ ఉంటారు. ఈ గర్వము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దుష్టుల నుండి వస్తుంది. గర్వమును బట్టి వాడు దుష్టుడుగా పిలువబడతా ఉన్నాడు. ఆ గర్వమే వారిని దేవుని యొక్క సన్నిధానంలో నుండి మరి త్రోసివేయబడడం అనేది జరిగింది. కాబట్టి గర్వము అనేది ఈరోజు భూమి మీద జీవించినటువంటి వారు, ఎంతమందికి భూమి మీద జీవించినటువంటి వారికి గర్వం ఉంటుందో వాళ్ళందరూ కూడా పడిపోతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది ఏంటంటే దేవుడు లేడని
దేవుడు విచారణ చేయడు అని, దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అని, దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే దేవుడు అనేవాడు లేడు అని విశ్వసిస్తూ ఉంటారు. అంటే దేవుడు లేడనే విషయంలో వారు నిలువబడ్డ వాళ్ళ ఉంటారు. అసలు దేవుడే లేడు, ఈ భూమి మీద దేవుడే లేడు అనేటువంటి భావనతో వారు దేవుడిని తిరస్కరించుతున్నటువంటి వారుగా ఉంటారు. అది పాతబంధన కాలంలో నుండే మనం గమనిస్తున్నప్పుడు మరి కీర్తనల గ్రంథంలోనే దాదాపు 4-5 సందర్భాల్లో కీర్తనల గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇదే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఇదే మాట రాయడం జరుగుతూ ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చనిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. అంటే దేవుని తెలుసుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచేవారు ఈ భూమి మీద ఉన్నారా అని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద తన దృష్టిని వేసి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరు ఆయనను కనుగొంటారు, ఎవరు ఆయనను తెలుసుకుంటారు, ఎవరు ఆయన ఉన్నాడని నమ్ముతారు, ఎవరు ఆయన ఉన్నాడని విశ్వసిస్తారు, ఎవరు ఆయన ఉన్నాడని విశ్వసించిన వారే ఆయన యొక్క అడుగు జాడలలో నడిచేవారుగా ఈ లోకంలో ఉంటారు అనేది దేవుడు ఆకాశం నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులను గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవుడు లేడు అని చెప్పుకునేటువంటి వారికి దేవుడు తను తాను వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. నేను ఉన్నాను, నేను అందరినీ గమనిస్తున్నాను, నేను అందరినీ పరిశీలిస్తున్నాను, ఎవరైనా నన్ను తెలుసుకుంటారేమో, ఎవరైనా నా దగ్గరికి వస్తారేమో, ఎవరైనా నా గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన వారే ఉన్నారేమో అనేటువంటి భావన దేవుడు కలిగినటువంటి వాడుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక దీని తర్వాత మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ సందర్భంగా మనము ఇదే మాటని అక్కడ కూడా రాయడం అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చనిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు లేడు అని అనుకునేటువంటి వారికి ప్రేమ అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు. లోక సంబంధంగా ధనం ఉండొచ్చేమో, లోక సంబంధంగా ఐశ్వర్యం ఉండొచ్చేమో, కానీ నెమ్మది అనేది వారి జీవితాల్లో ఉండదు. కాబట్టి దేవుడు లేడని అనుకునేటువంటి వారు దేవుడి విషయంలో ఏమై ఉన్నారు అంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. దేవుడు లేడని అనుకునేటువంటి వారు దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారంటే వాళ్ళు బుద్ధిహీనులుగా, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు బుద్ధిమంతుడు, అంతేనా? దేవుడు ఉన్నాడని నమ్మేవాడు బుద్ధిమంతుడు. దీనికి వ్యతిరేకంగా మనం తీసుకుంటే ఇదే మనకు అర్థం వస్తాం. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి, దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే అపవాది కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతుంది, అపవాది కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతుంది. కానీ అందరినీ ఏమని నమ్మిస్తుంది? లేడని నమ్మిస్తుంది. అని అపవాది తెలుసు, దేవుడు ఉన్నాడు అని అపవాది తెలుసు. అందుకే యేసుక్రీస్తు లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనను మోసం చేయాలని, ఆయన శోధనలో పడేసి తన వైపుకు లాక్కోవాలని చాలా ప్రయత్నం అపవాది చేశాడు. అంటే అపవాదికి తెలుసు దేవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి విషయం అపవాదికి చాలా బాగా తెలుసు. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యేసుని గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించి మనం ఎంతగానో తెలుసుకోగలం. తెలుసుకోవాలంటే మన జీవితం కూడా సరిపోదు అని రాయబడింది. అంటే భూమి కూడా సరిపోదంట. క్రీస్తు చేసినటువంటి కార్యాలు ఈ లోకంలో రాయాలి అంటే ఈ భూమి కూడా సరిపోదని అవిశ్వాసం చెప్తా ఉంటారు. ఈ భూమి ఎంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇంత పెద్ద భూమి ఆయన గురించి రాయాలంటే సరిపోదు అని అంటా ఉన్నాడు అంటే ఎంతగా ఆయన దృష్టిలో ఆయనకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు, ఆ వివరణ ఎంత ఉంటే ఆ మాట అనాలి. భూమి సరిపోదు అంటే అర్థమవుతుంది.
ఆయన గురించి రాయాలంటే భూమి అయినా సరిపోదని అంటూ ఉంటాం. తర్వాత గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాము. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెరచనని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పింది కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినబోతున్నారు, మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో నేను. అందుకు వారు నీవే వారి శిష్యుడవు, మేము మోసే శిష్యులము. దేవుడు మోసేతో మాట్లాడాడని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వారిని దూషించి. అందుకు ఆ మనుషులు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. పుట్టుగుంటి వారి కన్నులే ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పారు. అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వారితో చెప్పి వారిని వెలివేసింది. ఇక్కడ పుట్టుగుంటి వాడు లోకం పుట్టినది మొదలుకొని పుట్టుగుంటి వాడు బాగుపడినట్లు అప్పటి వరకు కూడా అలాంటి మాట అనేది లేదు. పుట్టుగుంటి వాడు అంటే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడిగా పుట్టి మధ్యలో చూపు పొందినటువంటి వాడు పాదబంధన కాలం నుండి ఆదికాండం నుండి యేసుక్రీస్తు కాలం వరకు కూడా అలాంటి సందర్భము భూమి మీద పుట్టి జీవించి మరణించినటువంటి వారు ఆయన భక్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, పితరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇలాంటి అనుభవం అనేది ఎక్కడ కూడా లేదు. పుట్టుగుడ్డివాడు బాగుపడినట్లు లోకం పుట్టినది మొదలుకొని అలాంటి విషయం ఎక్కడ కూడా ప్రకటింపబడలేదు. క్రీస్తు శరీరంగా జీవించినప్పుడు పుట్టుగుడ్డివాడు స్వస్థత పొందినట్లుగా అక్కడ ఉన్నటువంటి నాయకులైనటువంటి శాస్త్రులైనటువంటి పరిశోధనైనటువంటి మరి వీళ్ళంతా కూడా ఆ పుట్టుగుడ్డివాడు బాగుపడ్డాడని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వారు తమ కన్నులతో చూస్తా ఉన్నారు. ఎంతో కాలంగా చిన్నప్పటి నుంచి వాడు గుడ్డివాడుగా మరి ఉండడం అనేది వారు చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఆ గుడ్డివాడికి చూపు వచ్చింది. ఎన్నిసార్లు అడుగుతా ఉన్నారు అంటే ఎక్కడైనా మాట తప్పుతాడేమో, ఎక్కడైనా పొరపాటున యేసుక్రీస్తు ద్వారా నేను చూపు పొందలేదు అంటాడేమో అని పసిగట్టి మరలా మాటికి ఆయనను వేధించడం అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు పుట్టుకుంటూ వారి యొక్క కన్నులు బాగా చేసిన విధానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు తను క్రీస్తు గురించి చెప్పుకుంటున్నాడు. నాకంటే ముందు ఇలాగ చూపు ఎవరికైనా ఇచ్చాడో లేదో నాకు తెలియదు, ఆయన పరలోకం వచ్చాడో ఎక్కడ వచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు మాత్రము ఆయన ఏమి ఇచ్చాడు అంటే చూపుని ఇచ్చాడు, అదే నాకు తెలుసు అంటున్నాడు. నిజమే, యేసుక్రీస్తును ఆ పుట్టుగుడ్డి వాడు గుడ్డిగా ఉన్నప్పుడు చూడలేని పరిస్థితి ఉండొచ్చు. గుడ్డివాడుగా ఉండి క్రీస్తును చూడలేడు. భౌతికమైనటువంటి నేత్రాలతో క్రీస్తును చూడలేదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలతో ఆ గుడ్డివాడు యేసుక్రీస్తుని చూశాడు. అతడు లోకానికి గుడ్డివాడుగా కనబడుతున్నాడు, కానీ ఆధ్యాత్మికంగా అతడు చూపు కలిగిన వాడై ఉన్నాడు. అయితే భౌతికంగా అది ఎలా నెరవేర్చబడింది అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు తనను బాగు చేయడం ద్వారా, క్రీస్తును అంగీకరించి క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పేటువంటి విధానంలో అతడు అలవర్చుకొని ఆ యొక్క అనుభవంలో జీవించాలనుకుంటున్నాడు కనుక అతనికి అక్కడ స్వస్థత వచ్చింది. అందుకే వాళ్ళు వేస్తున్నటువంటి తికమక ప్రశ్నలు ఎంత తికమక అడుగుతున్నారు చూడండి. ఒకసారి చూద్దాం.
చూద్దాం మరి మాటలు 26 23 నుంచి చూద్దాం. కావున వారి తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వారిని అడుగుడు. తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన యెడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండేది. క్రీస్తు గురించి నువ్వు బాగుపడ్డాను, నేను క్రీస్తు ద్వారా బాగుపడ్డానని ఎవరితోనైనా చెప్తే నిన్ను మా ప్రాంతం నుండి నిన్ను వెలివేస్తాం అని యూదులు ఆయనను బెదిరిస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం చూడండి. ఇక్కడ పుట్టుగుడ్డి వారిని యేసుక్రీస్తు వారు బాగు చేస్తే అది అద్భుతముగా, అది మహాకారంగా దాన్ని భావించి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాటడం మానేసి ఆయన గొప్పతనాన్ని ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? యూదులు అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు ఎక్కడ కూడా వినబడదు అని బలవంతం చేస్తా ఉన్నారు. ఈరోజు కూడా మరి అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి ఈ లోకంలో ఉంది. అది ఎవరి ద్వారా ఉందంటే విశ్వాసులైన వారి ద్వారానే ఉంది. అన్యజనుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ విశ్వాసులే క్రీస్తు నామాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం. ఇక్కడ యూదులు క్రీస్తు గురించినటువంటి ప్రస్తావన నీవు తీసుకొని రావద్దు, ఒకవేళ తీసుకొని వస్తే నిన్ను వెలివేస్తాము అని చెప్తా ఉన్నారు. కావున వారి తల్లిదండ్రులు వాడి వయసు వచ్చిన వాడు వారిని అడుగుడని వారి తల్లిదండ్రులు పుట్టుగుడ్డు వారి యొక్క తల్లిదండ్రులను ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే ఇతడికి చూపు వచ్చిందా? ఎంక్వైరీ. నిజంగా పుట్టినప్పటి నుంచి ఇతడు గుడ్డివాడా? తెలుసు వీళ్ళకైనా గుడ్డివాడా, కానీ తల్లిదండ్రులను అడుగుతున్నారు మళ్ళీ కన్ఫర్మేషన్. పుట్టుగుడ్డివాడని వీళ్ళకి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క వచనాల యొక్క సారాంశం ఏమనబడుతుంది అంటే క్రీస్తుని, ఆయన నామాన్ని, ఆయన చేసినటువంటి అద్భుతాన్ని ప్రకటింపబడకుండా చేయాలి, ఎవరికి తెలియకుండా చేయాలి అనేది వారి యొక్క టార్గెట్ గా కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత అణిచివేయాలని ప్రయత్నం చేసినా కూడా ఆకుడి వాడు క్రీస్తు గురించి గొప్పగా సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనే ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, ఆయన నీకేమి చేశాను తెలియదా? వీరికి ఏం చేశాడు? చూస్తున్నారు, వాడు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, వాళ్ళకి చూపు వచ్చిందని తెలుసు, కానీ మరలా అడుగుతున్నారు ఆయన నీకేం చేశాడు, ఆయన నీకేం చేశాడు, నీ కన్నులు ఎలాగో తెరిచానని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా మీరు కోరుచున్నారు, మీరు ఆయన శిష్యులు కోరుచున్నారా ఏమి అని వారితో మరలా ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యరికం చేస్తారా? మీరు కూడా ఆయన వెంబడిస్తారా? చెప్పండి. ఆయన వెంబడిస్తారని చెప్పండి, నేను చెప్తాను ఆయన గురించి, మరలా నేను చెప్తాను అని అంటున్నప్పుడు లేదు ఆయన గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టుగుడ్డివాడు దృష్టిని పొందడం అనేది భూమి సృష్టించబడినప్పటి నుంచి క్రీస్తు కాలం వరకు కూడా ఏ దేశంలో ఏ ప్రాంతంలో వినబడలేదు. పుట్టుగుడ్డివాడు బాగైనాడు. ఇది బైబిల్ మనకు ఇస్తున్నటువంటి వివరణ. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పుట్టుగుడ్డి వారిని ఏం చేశాడు? ఆయన దృష్టిని కలుగజేసేటువంటి, అంటే ఒక చరిత్రను సృష్టించినటువంటి వాడు, ఒక చరిత్రని సృష్టించినటువంటి వాడు, ఒక కొత్త నిబంధనను తీసుకొని వచ్చినటువంటి వాడు, దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి వాడు, దేవుడి కుమారుడుగా వచ్చినటువంటి వాడు. ఈయన సామాన్యమైనటువంటి మనిషి కుమారుడు కాదు, ఈయన ఆశ్చర్యకరుడు అని ప్రస్తావన చేయబడింది. ఈయన ఎటువంటి వాడట? ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో
ఈయన గురించి రాయబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన లోకంలో పుట్టక ముందే సుమారుగా 500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యేషయా ద్వారా క్రీస్తును గురించినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆశ్చర్యకరుడు. ఏంటి ఆశ్చర్యకరుడు అంటే పుట్టు గుడ్డి వారిని కూడా చూపు కలుగజేసేటువంటి ఆశ్చర్యకరుడు ఆయన. మరణించి 4 రోజులైనా కూడా ఆ మృతులలో నుండి లేపగలిగేటువంటి ఆశ్చర్యకరుడు ఆయన. పాతాళలోక ద్వారములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. దాని తాళపు చెవులు ఆయన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క అధికారం ముందు పాతాళం అధికారం ఏమి నడవదు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడు అని బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. ఆ దేవుడు తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు అని బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుడు లేడని బుద్ధిహీనులు ఒకరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు. దేవుడు లేడని, ఆయన విచారణ చేయని వాడని, ఆయన ఆశ్చర్యకరుడు ఏమి కాదు, అసలు ఆయన లేనే లేడు అని నమ్ముతూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతూ ఉన్నాం. అపవాదులు కూడా, దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతా ఉన్నాయి. కానీ ప్రయోజనం ఏమి? దేవుడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన ప్రయోజనం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయన రక్తంలో వారి యొక్క పాపములను బాప్తిసం ద్వారా కడుక్కోవాలి, ఆయన కట్టినటువంటి సంఘంలో నీవు చేరాలి. అప్పుడే హృదయపూర్వకంగా నీవు ఆయన ఉన్నాడని నమ్ముతున్నావని అర్థం. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ ప్రయోజనం ఏమి లేదు. మనం నమ్ముతున్నాం, కానీ మన నమ్మకానికి ప్రయోజనము ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. మన నమ్మకానికి ఏముండాలి? ప్రయోజనం ఉండాలి, ఉపయోగం ఉండాలి, ప్రతిఫలం ఉండాలి. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించే వారంగా ఉండాలి అంటే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి, ఆయన అందరికీ ఫలము దయచేసాడని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. దేవుడికి వచ్చివాడు, చూడండి, దేవుడికి వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువాడికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. అంటే దేవుడు ఉన్నాడంటే సరిపోదు, ఇంకా ఏముండాలి? తను వెతుకువాడికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా అంటున్నాడు. అలా నమ్మినటువంటి వారి యొక్క కొంతమంది విశ్వాస వీరుల యొక్క మరి సంఖ్యని అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. విశ్వాస వీరులు 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. అంటే నోవహు విశ్వాసం వల్ల కలుగు నీతికి వారసుడయ్యాడు. అంటే నోవహు జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు నోవహు దేవుడు ఉన్నాడని నమ్మి అలా ఉండిపోలేదు. దేవుడు ఉన్నాడు అని విని అలా ఉండిపోలేదు. దేవుడు చెప్తున్నాడు, నేను 40 దినములు 40 రాత్రులు ఈ భూమి మీద మహాజల ప్రళయాన్ని రప్పించబోతున్నాను అని దేవుడు నోవహు చెప్పినప్పుడు, దేవుడు ఈ మాట చెప్పినప్పుడు నోవహు విని అలా ఊరికేనే ఉండలేదు. ఏం చేశాడు? ఏం చేసుకోవాలంటే దేవుడు నోవహుకి, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడని నువ్వు తయారు చేసుకో. ఆయన ఒక పని దేవుడు అప్పచెప్పాడు, ఒక బాధ్యతను దేవుడు అప్పచెప్పాడు.
ఒక భారమైనటువంటి పని, ఒక చాలా కాలము చేయవలసినటువంటి పని. ఎంతకాలం చేయవలసిన పని అంటే దాదాపు 120 సంవత్సరాలు చేయవలసినటువంటి పని నోవాహుకి పడింది. ఎగ్జామ్. దేవుడు నోవాహును పరీక్షించినటువంటి కాలం ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే కాక దేవుడు చెప్పినటువంటి పనిని సంపూర్ణంగా సంతోషంగా జరిగించినటువంటి వాడుగా నిలువబడ్డాడు. అందుకే నోవాహు విశ్వాస విషయంలో నీతికి వారసుడయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసమైనటువంటి మనం కూడా ఆ నీతికి వారసులు అవ్వాలి అని దేవుడు ఆలోచన చేస్తాడు. మనం నీతికి వారసులు అవ్వాలి అంటే దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు, ఆయన తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని కూడా నమ్మాలి. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. అందరి వలె క్రీస్తును కూడా ఒక దేవుడుగా నేను అంగీకరిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటారు, అందరి వలె. కానీ అంత మాత్రము సరిపోదు. నిజంగా ఉన్నాడు అంటే తను వెలుగు వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. ఫలం అంటే ఇహ సంబంధమైన ఫలం కాదు, శాశ్వతమైనటువంటి ఫలం, ఎప్పటికీ అనుభవించేటువంటి ఫలం, తరిగిపోయినటువంటి ఫలం, ఇంకా సమాప్తం అవ్వనటువంటి ఫలం. ఆ ఫలం దయచేస్తాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఎప్పటికీ నాకు ఫలం దయచేస్తాడని నమ్మాలి, ఎప్పటికీ నాకు నిత్యత్వం ఇస్తాడని నమ్మాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి యేసుక్రీస్తు తన శరీరము గురించి తెలియజేస్తూ ఉన్నాడు, తన రక్తము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తన శరీరము ఏంటంటే ఆయన శరీరము పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారము అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవ. యేసుక్రీస్తు ఎవరు కాదు, సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. జీవాహారం అంటే ఎంతకాలం జీవిస్తారు? ఎంతకాలం జీవిస్తారు? ఎల్లప్పుడూ జీవిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన యొక్క ఆ గృహంలో చేర్చబడినటువంటి వారు, ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వారు, ఆయన రాజ్యంలో చేర్చబడినటువంటి వారు, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృపలో ప్రవేశించినటువంటి వారు, ఆయన ఆహారమును భుజించుతున్నటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన శరీరం అనేటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి బల్ల, రొట్టె ద్రాక్షరసంలో ప్రతి ఆదివారము మొదటి శతాబ్ద కాలంలో ఆదిమ సంఘము ప్రతి ఆదివారము బల్ల అనేది చేర్చబడింది. కాబట్టి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆరాధనలో మరి బల్ల కార్యక్రమం ఖచ్చితంగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. పితరులు మన్నాను తిని చనిపోయి ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎప్పటికీ జీవించాలి అంటే క్రీస్తు యొక్క శరీరం అనే ఆ యొక్క సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో, ఆయన రక్తం అనేటువంటి ఆ సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసంలో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వాడు, ఆయన వెంబడించుతున్నటువంటి వాడు, ఆయన ఒప్పుకొని అంగీకరిస్తున్నటువంటి వాడు ఖచ్చితంగా ఆయన బలలో పాల్గొనాలి అంటున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అంటున్నాడు. నిలిచి ఉంటాడు. ఆయన ఎవరి యందు నిలిచి ఉంటాడు అంటే ఆయన శరీరంలో ఎవరైతే భుజిస్తూ ఉన్నారో, ఆయన రక్తంలో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో అలాంటి వారిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. నేను వారి యందును వారు నా యందును నేను వారి యందు నిలిచి ఉందును అంటున్నాడు. జీవం గల తండ్రి నన్ను పంపాడు కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించు. క్రీస్తు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడో మరి ఆయన శరీరం అనేటువంటి రొట్టెలో ఎవరైతే పాల్గొనిస్తున్నారో వారు కూడా ఆయనతో కూడా జీవిస్తారు, వారు కూడా ఆయనతో కూడా సదాకాలము బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఆయన గురించి మనం తెలుసుకోవాలి అంటే చాలా
చాలా ఉంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే మరణించిన వారిలో అని అర్థం. నిద్రించడం అంటే బైబిల్ భాషలో నిద్రించడం అంటే లోక సంబంధంగా ఏంటి? మరణించాడని. అందుకే క్రైస్తవులకి మరణము లేదు. క్రైస్తవులకి ఏముంది? నిద్ర మాత్రమే. కొంతకాలం మరణిస్తున్నాడు అని లోక సంబంధమైన భాష. కానీ దేవుడి భాష ఏంటి? నిద్రిస్తున్నాడు. మరణించడానికి మనం అంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? నిద్రిస్తున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? విశ్వాసుల గురించి, ఆయన కుమారుల గురించి అంటూ ఉన్నాడు. మరణం అనేది లోక సంబంధంగా ఆ పిలుపు ఒక అర్థాన్ని తీసుకొని వస్తావు, కానీ దైవికమైనటువంటి కోణంలో మరణము నిద్రతో పోలుస్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే తర్వాత ఏం చేస్తాడు? లేస్తాడు. నిద్రపోతున్నవాడు లేస్తాడు, కానీ మరణించిన వాడు లేవడు కదా. నిద్రపోతున్నవాడు లేస్తాడు, కానీ మరణించిన వాడు లేవడు. మనము క్రీస్తు యొక్క నామమును బట్టి మనం ఆయనను విశ్వసిస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా గమనించండి. 15వ అధ్యాయం 20 వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ఆయన విశ్వాసం ఉంచి క్రీస్తు సంఘము ప్రారంభమైనప్పటి నుండి, మరలా చెప్తున్నా, క్రీస్తు సంఘము ప్రారంభమైనప్పటి నుండి ఎంతమంది అయితే లోక సంబంధంగా మనం అనుకునేటువంటి పదాన్ని మనం వాడుతున్నప్పుడు మరణించారో వారందరినీ కూడా, విశ్వాసులైనటువంటి వారందరినీ కూడా ఏమని సంబోధిస్తున్నాడు అంటే నిద్రించిన వారు అంటున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి, మృతులు అన్నాడు. నాకు ఫస్ట్ ఏమన్నాడు? నిద్రించిన వారు అన్నాడు. సెకండ్ ఏమంటున్నాడు? మృతులలో నుండి లేపబడడం. అంటే విశ్వాసులైనటువంటి వారికి ఖచ్చితంగా నిద్ర అనేది వస్తుంది. నిద్ర అంటే లోక సంబంధమైన నిద్ర, మత్తు నిద్ర కాదు, మరణం అనేటువంటి నిద్ర. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, ఆయన కూడా ఈ లోకంలో మరణించాడు అంటే నిద్రించాడు, సమాధి చేయబడ్డాడు. సంఘం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొట్టమొదట మరణించి మృతులలో నుండి లేపబడినటువంటి వారిలో నంబర్ 1 ఎవరు అంటే, మొట్టమొదటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తే. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచుటలో ఆయన ఏంటి అన్నప్పుడు ఫస్ట్. ఆయన తర్వాతనే మనం, ఆయన తర్వాతనే అపోస్తలులు, ఆయన తర్వాతనే సంఘ సభ్యులు, ఆయన తర్వాతనే విశ్వాసులు వస్తారు. అందరూ వస్తారు. మొట్టమొదటి మృతుల నుండి లేపబడిన వారు ఎవరు అంటే ఈ లోకంలో సంఘం ప్రారంభమైనప్పుడు క్రీస్తే. దాని మీదనే ఈ యొక్క సంఘం అనేది ఆధారపడి ఉంది. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం అనేటువంటి ఆ పునాది మీదనే ఈ సంఘం అనేది ఆధారపడి ఉంది. క్రీస్తు మన కోసం మరణించకపోతే, క్రీస్తు మన కోసం సమాధి చేయబడకపోతే, క్రీస్తు మన కోసం పునరుత్థానం లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే. మన విశ్వాసానికి తగిన ప్రతిఫలము మనం పొందుకోవాలి అంటే మనము ఆయన మరణములో పాలు పొందాలి, ఆయన సమాధిలో పాలు పొందాలి, ఆయన పునరుత్థానంలో పాలు పొందాలి. యేసుని గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా అనేటువంటి ఈ పాఠంలో క్రీస్తు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటి అంటే, ఆయన మన కోసము మృతుడయ్యాడు, ఆయన మన కోసము సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. సృష్టి ఈ యొక్క సంఘం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట ఆయన మృతులలో నుండి లేపబడినటువంటి వారిలో నంబర్ 1
ఆయనే. లోక సంబంధంగా చెప్పాలి అంటే చిరంజీవి. చిరంజీవి ఎవరినంటారు? మరణం లేని వాళ్ళని చిరంజీవి అంటారు, అంతే కదా. కాబట్టి నిజంగా మన చిరంజీవి ఎవరు అంటే యేసుక్రీస్తు మన చిరంజీవి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ జీవించేటువంటి వాడు, ఎప్పటికీ ఉండబోయేటువంటి వాడు ఆయనే. కాబట్టి అలాంటి ఆయన నీ కోసం నా కోసం వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘం ప్రారంభమైనప్పటి నుండి మృతులలో నుండి లేచుటలో ఆయన మొట్టమొదటి వాడు అయ్యాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం. మనుషుల ద్వారా మరణము వచ్చేను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగి. మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఆదాము ద్వారా ఈ లోకంలో మరణం అనేది వచ్చింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో, దేవుడు తన యొక్క చేతులతో, తన యొక్క ప్రయాసముతో, తన యొక్క ఊపిరిని పోసి మానవుడు ఈ లోకంలో నిర్మిస్తే ఆ మానవుడు ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు అంటే పాపమును తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. పాపమును తీసివేయటానికి, పాపమును సమాధి చేయటానికి, పాప సంబంధమైనటువంటి జీవితమును అణిచివేయటానికి. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. సామాన్యమైనటువంటి మరణం కాదు, అందరికీ వచ్చినటువంటి మరణం అసలే కాదు. ఈయన మరణం స్పెషల్, చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైనటువంటి మరణము ఈయన అనుభవించాడు. క్రూరమైనటువంటి మరణాన్ని ఈయన అనుభవించాడు. ఘోరమైనటువంటి మరణాన్ని ఈయన అనుభవించాడు. ఏ తప్పు చేయకున్నా కూడా ఆయన మరణాన్ని అనుభవించాడు. ఏ పాపము చేయకున్నా కూడా ఆయన భయంకరమైనటువంటి శిక్షను ఆయన మీద అనుభవించాడు. అందుకే పిలాతుడు అంటాడు, ఈయన నాకు ఏ దోషము కనబడట్లేదు. నిర్దోషి, నిష్కలంకుడు అంటాడు. పాపులలో చేరినటువంటి వాడు అంటాడు హెబ్రీ గ్రంథకర్త. నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరినటువంటి వాడు, పరిశుద్ధుడు. ఇలాంటి గొప్ప వ్యక్తి కలిగినటువంటి ఈయన మన కోసం ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. క్రీస్తు సామాన్యమైనటువంటి మనిషిగా ఈ లోకంలో కనబడుతున్నప్పటికీ ఆయనలో చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క లక్షణాలను మనము, దైవికమైనటువంటి లక్షణాలను ఆయనలో మనము పుష్కలంగా చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి క్రీస్తు గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ వస్తూ ఉంటున్నప్పుడు మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము. మృతుల పునరుత్థానాన్ని చనిపోయిన వారు లేపబడేటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి వారు లేపబడేటువంటి పరిస్థితి. ఆదాము పాపం చేసి మరణించాడు, లోకానికి మరణాన్ని పరిచయం చేశాడు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలో వచ్చి మరణించాడు, కానీ ఏం పరిచయం చేశాడు? మనకి నిత్య జీవాన్ని, పునరుత్థానపు శక్తిని పరిచయం చేశాడు. నీ కోసం నా కోసము ఈయన నిత్య జీవాన్ని, పునరుత్థానపు శక్తిని పరిచయం చేయాలంటే ఈయన మన కోసం మరణించాలి. నిత్య జీవం కలిగిన వాడు ఈయన, పునరుత్థానపు శక్తి కలిగిన వాడు అని లోకానికి రుజువుపరచబడాలి అంటే ఈయన మన కోసము మరణించాలి. మరణిస్తేనే కదా మృతులను లేపబడ్డాడని చెప్పబడుతుంది, అంతేనా? మరణిస్తేనే కదా ఈయన సమాధి ఖాళీగా ఉంటుంది. మృత్యుంజయుడే తిరిగి లేపబడితేనే కదా యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంటుంది. ఇప్పటికీ ఎప్పటి నుంచి? సుమారుగా 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రీస్తు యొక్క సమాధి ఖాళీగానే ఉంది. అంటే ఏంటి? ఆయన మృత్యుంజయుడు అయ్యాడు, ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. మొట్టమొదట సంఘం ప్రారంభమైనప్పుడు పేతురు ప్రసంగించినటువంటి ప్రసంగంలో మనం గమనించినప్పుడు పేతురు యొక్క ప్రసంగంలో క్రీస్తు గురించినటువంటి మరణము, సమాధి, పునరుత్థానము యొక్క సందర్భాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అపోస్తలుల 2వ అధ్యాయము 22 నుంచి
ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహాకార్యములను, సూచక క్రియలను మీ మధ్యకు చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణము లేనివాడు, చిరంజీవిగా ఉన్నవాడు, మరణము లేనటువంటి వాడు, మృత్యుంజయుడిగా మరణాన్ని మన కోసం అనుభవించిన వాడే తిరిగి మృత్యుంజయుడిగా మూడవ దినమున ఆయన లేపబడ్డాడు. సజీవుడుగా లేపబడ్డాడు. లోకమందు ప్రకటింపబడ్డాడు. ప్రత్యక్షపరచబడ్డాడు. పౌలుకు ప్రత్యక్షపరచబడ్డాడు. సౌలుకి దమస్కు వెళ్ళేటువంటి మార్గంలో ప్రత్యక్షత ఆయన వచ్చింది. దేవుడి యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. నీవెవరు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును అనేటువంటి ఆ ప్రత్యక్షతలో ఆయన మాటల్ని మనం చూడవచ్చు. నీవు హింసించుచున్న యేసును. సౌలు తన జీవితంలో భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడు సౌలును కూడా విడిచిపెట్టలేదు. సౌలును కూడా తన వైపుకి ఆకర్షించుకున్నాడు. తన పరిచర్యను కొనసాగించడానికి, తన పరిచర్యను లోకానికి చాటడానికి సౌలును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. తన యొక్క ప్రత్యక్షత ఉన్నతమైంది. ఆ మహిమ కలిగినటువంటి, ఆ ప్రభావం కలిగినటువంటి ఆయన ఔన్నత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నప్పుడు, ఆయన ఒక ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, నిజంగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనకి మరణము ముగింపు అని లోకము నేర్పిస్తూ ఉంటుంది. లోకం ఏం నేర్పిస్తుంది మనకి? ఇక మరణం మనకి ముగింపు అని నేర్పిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ ఏం నేర్పిస్తుంది మనకి? లోకం మరణం అనేది ముగింపు కాదు. మరి ఏంటి అంటే, మరణం అనేది ఒక విశ్వాసులకి అది ఒక నిద్ర లాంటిది మాత్రమే. నిద్ర లాంటిది మాత్రమే విశ్వాసులకి. కానీ విశ్వాసులు మరణించినా కూడా లేపబడతారు. విశ్వాసులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణించినా కూడా లేపబడతారు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నా నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో ఏమంటుంది? అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. నేను అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అంటే చిరంజీవి. ఆయన మెయిన్ చిరంజీవి, మనము పిల్లకాయల చిరంజీవులు. అదే ఆయన ఆ శక్తి ఏదైతే ఆయన కలిగిన వాడుగా, అంటే ఆయనలో ఈ పునరుత్థానపు శక్తి అనేది ఆయనలో ఉంది. మాకేమనుకుంటుంది? అంత్యదినమున మాత్రమే నీవు దానిని తెలియజేస్తామని అనుకుంటా ఉంది. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ పునరుత్థానం అప్పుడే కాదు, నేనే ఆ పునరుత్థానపు జీవమును నేనే అంటూ ఉన్నాను. అంటే పునరుత్థానపు శక్తి ఆయన రాకడలో లేదు. పునరుత్థానపు శక్తి ఎక్కడ ఉంది అంటే ఆయనలోనే ఉంది. పునరుత్థానపు శక్తి ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు
ఆయన మాట్లాడినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రాని అన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ పునరుత్థానపు శక్తి ఎంత బలము కలిగిందంటే మరణించినటువంటి ఆత్మలను కూడా, పాతాళంలో ఉన్నటువంటి ఆత్మ లాజరు ఆత్మను కూడా బయటికి తీసుకొని రాగలిగింది. అర్థమవుతుందా? పునరుత్థానపు శక్తి ఎంత గొప్పది అంటే మరణించినా కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మను, అది పాతాళంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ ఆత్మను బయటికి తీసుకొని రావాలి. పునరుత్థానపు శక్తి కలిగినటువంటి వాడు, నేనే పునరుత్థానమును జీవము అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానమును జీవమును నేనే, నేనే జీవమును, నేనే పునరుత్థానమును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. లోక సంబంధంగా చనిపోయినా బ్రతుకుతాడు. మరి ఆత్మీయంగా బ్రతకాలంటే బ్రతికి నా యందు విశ్వాసము ఉంచాలి. మొట్టమొదటి క్రైస్తవుడు ఎన్నిసార్లు మరణిస్తాడు లోకంలో? క్రైస్తవునికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు ఉన్నాయి క్రైస్తవునికి. ఏంటి ఆ మరణాలు? భౌతికంగా లోకంలో మనము మరణిస్తాం, అదొక మరణం. ఆధ్యాత్మికమైనటువంటి మరణం కూడా ఉంది. అదేంటి అంటే లోక సంబంధంగా జీవించకుండా నేను దేవుని కోసం జీవిస్తాను అని లోకాన్ని మన మరణము అనేటువంటి ద్వారా, అంటే బాప్తిజం ద్వారా క్రీస్తు యొక్క మరణంలో మనం కూడా పాలు పొందుతున్నాము అని చూపెట్టేటువంటి క్రియ మరణం. అందుకే రోమపత్రికలో ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితిమని మీరు ఎరగరా? అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందుతున్నప్పుడు ఏమవుతున్నాడు ఆ వ్యక్తి అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం కనపరుచుకుంటున్నాడు తగ్గుతారు అంటే క్రీస్తు యొక్క మరణాన్ని బట్టి నేనును ఈ లోక సంబంధంగా బ్రతకకుండా నేనును క్రీస్తు యొక్క మరణంలో నా యొక్క పాత్రని నేను చూపెట్టగలుగుతున్నాను. అంటే నేను కూడా సమర్పించుకుంటున్నాను. లోక సంబంధంగా బ్రతకకుండా ఆధ్యాత్మికంగా బ్రతకడానికి నా పాప జీవితాన్ని మరణం ద్వారా క్రీస్తు యొక్క బాప్తిజం నందు నేను సమాధి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందినటువంటి వాడు ఏమవుతున్నాడు అంటే మరణిస్తున్నాడు. అంటే లోక సంబంధంగా బ్రతకకుండా అప్పటి వరకు జీవించినటువంటి విధానాన్ని బట్టి క్రీస్తు యొక్క మరణం ద్వారా తాను కూడా నేను లోక సంబంధంగా మరణిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు. బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఎన్ని మరణాలు ఉన్నాయి మనకి? 2 మరణాల తర్వాత కూడా మనం క్రీస్తునందు విశ్వసించకపోతే 3వ మరణం వస్తుంది. అది ఆ మరణం నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు, క్రీస్తు తప్ప. 3వ మరణం కూడా వస్తుంది. అది భయంకరమైనటువంటి నిత్యాగ్ని, అది అగ్నిగుండము అనేటువంటి మరణం. అది 2వ మరణం అంటా ఉంటాడు. ఆధ్యాత్మికమైనటువంటి మరణము ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి అగ్నితో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితి. అందులో వెళ్ళకుండా ఉండాలి అంటే మనం బాప్తిజం ద్వారా మొట్టమొదట మనము మరి ఆధ్యాత్మికమైనటువంటి ఒప్పుకోలు దేవుని విషయంలో ఒప్పుకొని మరి బాప్తిజం ద్వారా మరణంలో పాల్గొన్న తర్వాత ఆయనకు విశ్వాసం ఉంచకుండా జీవిస్తే, ఆయనకు లోబడకుండా జీవిస్తే, ఆయనకు అవిధేయులై జీవిస్తే, ఆయన మాట వినకుండా జీవిస్తే ఆ 2వ మరణంలో మనము పాల్గొంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మరణం నుండి తప్పింపబడాలి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో
పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు వాడు అంటే బ్రతికి నా యందు అంటే మొట్టమొదటి బాప్తిజం ద్వారా చనిపోతున్నాడు, తర్వాత పునరుత్థానుడై లేస్తున్నాడు. లేచిన తర్వాత ఏం చేయాలి అంటే రక్షించబడిన తర్వాత ఆ విశ్వాసం ఏం చేయాలి? తను జీవించినంత కాలము క్రీస్తు మీద విశ్వాసించుతున్న వాడే బ్రతకాలి, జీవించాలి. అంటే బాప్తిజం పొందిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతకాలి, ఇది కండిషన్. క్రీస్తు కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడే జీవించాలి, ఇది కండిషన్. బాప్తిజం పొందిన తర్వాత విశ్వాసం లేకుండా జీవిస్తే అంటే దేవునికి అయోగ్యంగా జీవిస్తే, దేవుని మాట వినకుండా బ్రతికితే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పినటువంటి ఆయనే ఇంకొక స్టేట్ ఆయనలో మనం చూస్తాం. అలాంటప్పుడు పునరుత్థానము జీవం ఆయనే ప్లస్ దహించు అగ్ని ఆయన అనేది గుర్తుపెట్టుకోవాలి. పునరుత్థానము జీవము ఆయనే ప్లస్ దహించు అగ్ని కూడా ఆయనే. భయపడాలి ఆయన, ఎందుకంటే ఆయన మనల్ని దహించేటువంటి వాడు. ఆయన దహించాడంటే ఫైర్ ఇక్కడ ఈ లోక సంబంధంగా ఎక్కడ అగ్ని అంటుకున్నా కూడా ఫైర్ ఇంజన్స్ వచ్చి అగ్నిని చల్లారుస్తాయి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్ని పాసిబుల్ అవ్వవు, కొన్ని ఆర్పలేదు. అలాంటప్పుడు దేవుడే ఆ దహించు అగ్ని అయితే ఎవరు తప్పిస్తారు మనల్ని? ఇంకా అప్పుడు దేవుడే ఆ దహించు అగ్ని అయితే ఎవరు తప్పించలేరు. కాబట్టి ఆ తప్పించలేనటువంటి ఆ పరిస్థితిలోకి మనం వెళ్లకుండా, ఆ గుర్తింపులోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే బ్రతికి ఆయన విశ్వాసం ఉంచుతున్న వారంగా ఉండాలి. మన బ్రతికే ఆయనకు సాక్షాత్తుగా ఉండాలి. మన జీవితమే ఆయనను ఈ లోకానికి చూపెట్టే విధంగా ఉండాలి. యేసుని గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా అంటే చాలా తెలుసుకోగలం. మనకు ఓపిక ఉండాలి, మనకు సమయం ఉండాలి, మనకు ఆసక్తి ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉండాలి. మన హృదయంలో ఆయన మాటలకి ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ మన హృదయంలో ఉన్నట్లయితే తప్పకుండా మనకు క్రీస్తు గురించినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. క్రీస్తు గురించి చెప్పాలి అంటే భక్తులు ఏం చెప్పారు అంటే ఈ భూమైనా ఆయన గురించి రాయాలి అంటే ఈ భూమైనా సరిపోదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము మనం చూసుకొని మనం ముగించుకుందామంటే ఈరోజు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అండి. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. 6వ వచనం కూడా మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమను ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్ అంటారు. భూజనులందరూ కూడా ఆయన రాకడని చూస్తారు. భూజనులందరూ కూడా ఆయన రాకడని చూస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ అమెరికాలో ఏమైతుందో మనకు తెలుసా? అమెరికా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు భూమి గోళంగా ఉంది. ఒక భాగమేమో వెలుగుంది మనకి ఇంకొక భాగమేమో చీకటి ఉంది. ఇప్పుడు మనం ఆ చీకట్లో ఏమవుతుందో మనకి తెలియదు. కానీ క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి ఉండదు. ఏముండదు? భూమి ఉండదు. మరి క్రీస్తు ఎక్కడ వస్తాడు అంటే మధ్యాకాశంలో వస్తాడు.
ఈ సృష్టి అంతా కూడా అగ్ని చేత కాల్చబడిన తర్వాత ప్రభు యొక్క రాకడ అనేది ఉంటుంది. అంటే క్రీస్తు వచ్చినప్పుడు అప్పటికే సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేపబడతారు. వాళ్ళు నీతిమంతులు కావచ్చు, అనీతిమంతులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, క్రీస్తును ఎరగని వారు కావచ్చు, క్రీస్తును ఎరిగిన వారు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ మృతుల నుండి లేస్తారు. కానీ మధ్యాకాశంలో క్రీస్తు వచ్చినప్పుడు అందరూ అప్పుడు ఆయనకి నమస్కారము చేస్తారంట. ఇప్పుడు చేయకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఎవరో తెలియకుండా ఉండొచ్చు. అంటే ఆయన ఎవరో తెలియని వారుగా ఉండొచ్చు. క్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆయన లేడు, అసలు ఆయన కల్పించబడిన వ్యక్తి అని అనుకోవచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రము మనకు తెలియకుండానే మన కాళ్ళు ఆయన ముందు, మన కాళ్ళు, మన చేతులు, మన బాడీ మొత్తం ఆయనకు లోబడుతుంటారు. నిజులైనా విశ్వాసం ఎవరైనా పూజలందరూ ఆయనను చూస్తారు, ఆయనను పొడిచిన వాళ్ళను చూస్తారు. ఇంకేమంటున్నాడు? ప్రతి నేత్రం ఆయన చూచును, పూజలందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. రొమ్ము ఎందుకు కొట్టుకుంటున్నారు? పూజలందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటున్నారంట, బాధపడుతున్నారంట. ఆయన వచ్చినప్పుడు సంతోషపడాలి కదా, బాధపడుతున్నారేంటి? ఎందుకు బాధపడుతున్నారు? అర్థమవుతుందా? అంటే పాయింట్ మన అంశం ఏంటి? యేసుని గురించి మనం ఏమైనా తెలుసుకోగలమా? ఈ లోకంలో ఎంతో మంది అనడం కంటే కొంతమంది దేవుడు లేడని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారి గురించి వాక్యం ఏం చెప్పింది అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. మరి క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇలాంటి బుద్ధిహీనులు అందరూ కూడా ఏం చేస్తారు? రొమ్ము అంటే ఆయన ఎరగని వారుగా ఉన్నారు, ఆయన అంగీకరించని వారుగా ఉన్నారు, ఆయన గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు, ఆయన తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్నారు, ఆయన విశ్వాసం ఉంచని వారుగా ఉన్నారు, రక్షణలోనికి రాలేని వారుగా ఉన్నారు, ఆయన రక్తంలో వీరి పాపాలు కడుక్కోలేని వారుగా ఉన్నారు. కాబట్టి అప్పుడు బాప్తిజం పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు బాప్తిజం పొందే అవకాశం ఉండదు. కాబట్టి రొమ్ము కొట్టుకుంటారు. రేపు పోనీలే, వీరికి నేను క్షమాపణ ఇస్తాను అని ఆయన కూడా అన్నాడు. అందుకు రొమ్ము కొట్టుకుంటారు. దుస్థితి అంటారు కదా, బ్యాడ్ టైం అంటారు కదా, అప్పుడు వాళ్ళకి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అని అంటారు. ఆ బ్యాడ్ టైం రాకముందే ఇప్పుడే మనము దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని వైపు మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితాన్ని దేవుని కోసం మనము మళ్లించుకోగలిగినట్లయితే, దేవుని యొక్క విశ్వాసం ఉంచగలిగినట్లయితే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు అనేటువంటి ఆ మాట క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా సాధ్యమవుతుంది. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా సాధ్యమవుతుంది. క్రీస్తును లోక రక్షకుడు అని ఒప్పుకొనడం ద్వారా, నమ్మి బాప్తిజం పొందడం ద్వారా, సంఘంలో చేర్చబడటం ద్వారా అది వీలవుతుంది. ఏం వీలవుతుంది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారంగా అక్కడ చెప్పబడినటువంటి మాటలు వారి జీవితాల్లో నెరవేర్చబడతాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ అంటే అందరూ కాదు. ఎవరు అక్కడ వస్తారు కౌంటీకి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే, క్రీస్తునందు మరణించి పునరుత్థానమును అనుభవించినటువంటి వారే అందరూ క్రీస్తునందు బ్రతికింపబడతారు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు.
23 ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. ఇక్కడ మొట్టమొదట మృతుల్లో లేకపోవడానికి ఎవరు అంటే క్రీస్తే. మృత్యుంజయుడుగా తనకు తానుగా మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఎవరు అంటే క్రీస్తే మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఆయన రాకడయందు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి చనిపోడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఈ లోకంలో దేవుడు మనకి బ్రతకడానికి అవకాశము ఇచ్చాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో మనం బ్రతకాలి. ఇది లోక సంబంధమైనటువంటి బ్రతుకు గురించి మాట్లాడలేదు, ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకే శాశ్వతమైనది. అది నిత్య జీవం కావచ్చు, నిత్య నరకం కూడా కావచ్చు. రెండు శాశ్వతమైనవి, రెండు ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది. నిత్య జీవం ఎప్పటికి ఉంటుంది, నిత్య నాశనం కూడా ఎప్పటికి ఉంటుంది. పరలోకం ఎప్పటికి ఉంటుంది, నరకం కూడా ఎప్పటికీ ఉంటుంది. ఈ రెండింటి ముగింపు లేదు. కాబట్టి ముగింపు లేనటువంటి నరకంలో వెళ్ళడం కంటే ముగింపు లేనటువంటి పరలోకానికి వెళ్ళడమే మేలు. ఎందుకంటే నరకంలో ఏముంటుందట? ఏడుపు, అండు కొరుకుట, బాధ, భరించలేనటువంటి బాధ, ఆవేదన ఉంటుంది. కానీ పరలోకంలో ఏముంటుంది అంటే నిత్యము ఆనందము, సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని స్తుతించేటువంటి ఆ యొక్క మంచి సందర్భంలో మనం ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం. కాబట్టి క్రీస్తును మనము అంగీకరించకపోతే దానికి నష్టము చాలా భయంకరంగానే ఉంటుంది. ఆ నష్టంలో మనం ప్రవేశించకుండా క్రీస్తు మన కొరకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆతిథ్యతను మనము అర్థం చేసుకొని ఆయన ఏంటి, ఆయన గురించి ఇంకా ఏమైనా నేను తెలుసుకోవచ్చా, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏం చేస్తున్నాడు, ఆయన వలన ఆయన ద్వారా మనం విశ్వసిస్తే, ఆయన యందు మనం విశ్వసిస్తే మనకేంటి లాభము, ఆయన విశ్వసించకపోతే మనకేంటి నష్టము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలను గత వారం మనం నేర్చుకున్నాము, ఈ రోజు కూడా కొన్ని నేర్చుకున్నాము. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాము. దేవుడి మాటలను మనకు పలుకుతారు. అందరికి వందనాలండి.